వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. సీఎంకి బుర్రలేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ఓట్లు పోనివ్వకుండా జాగ్రత్త పడాలి. పోస్తా రక్తం తీస్తా అంటున్న రేవంత్ పై కేసులు నమోదు చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గం వసంతనగర్ డివిజన్లో డ్రీమ్ వ్యూ కాలనీలో ప్రజల కోరిక మేరకు ఇక్కడ పాదయాత్ర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండు కార్యక్రమాలు, ఒకటి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి SIR ప్రోగ్రాం మీద కాలనీ వాసులకి పూర్తిగా అవగాహన కల్పించడం ఒక కార్యక్రమం. అలాగే ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ వ్యవహారం కానీ, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పవరు, పార్క్స్, కాలనీ చూస్తానే బ్రహ్మాండమైన పాష్ కాలనీ. లోనికి వస్తే ఏదో మేడిపండు చందంలాగా అనిపించింది నాకు. పైకేమో బ్రహ్మాండమైన కాలనీ డ్రీమ్ వ్యూ కాలనీ, లోనికి వస్తే అన్ని సమస్యలే ఉన్నాయి. మరి ఇవాళ ఆ సమస్యలన్నింటినీ కూడా కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆదివారం అయిపోయింది కానీ లేదు, ఇవాళే మాట్లాడి ఆఫీసర్స్తో మాట్లాడి వాటికి సమస్యల మీద ఒక ఆలోచనకు వచ్చేవాళ్ళం. ఏదేమైనా రేపెల్లుండిలో మరి ఆఫీసర్స్తో, ఇటు హైదరాబాద్ మెట్రో వర్క్స్ వారితో కానీ, మున్సిపల్ ఆఫీసర్స్, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడున్న సమస్యలన్నిటి మీద పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను వారికి మాట ఇవ్వటం జరిగింది. తప్పకుండా మరి రాబోయే వారం 10 రోజుల్లో ఇక్కడున్న సమస్యలన్నిటికీ ఒక దారి చూపించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున. అట్లాగే అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా చాలా చైతన్యవంతంగా వారందరూ ముందుకొచ్చి వారి సమస్యలు చెప్పడం అంటే నిజంగా ఎంత డెప్త్ ఉంటే కానీ వారందరూ బయటకు వచ్చి ఈ బాధ చెప్పారా అన్నట్టుగా అనిపించింది నాకు. ఏదేమైనా ప్రభుత్వ సహకారంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నిటికీ పరిష్కరించి మళ్ళీ వస్తానని చెప్పి వాళ్ళు మాటిచ్చా. ఆ రకంగా ముందుకు సాగుతాం. ప్రజలు, మేధావులు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు, యువకులు కూడా అచ్చరు పొందేలాగా మాట్లాడిన భాష, వ్యవహార శైలి చాలా జుగుప్సాకరంగా ఉంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆయన కీలకంగా ఒకటి అన్నారు, బుద్ధి ఉన్నోడు ఎవడైనా, మెడ మీద తలకే ఉన్నోడు ఎవడైనా మేడిగడ్డ బ్యారేజీ నింపకుండా, బ్యారేజీ లేకుండా పంప్ హౌజులు మరి ఆన్ చేయొచ్చా అని. అరే ఓ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మేము మొన్న సమ్మక్క బ్యారేజీ మొన్న కదా మేము వచ్చినాక కదా కట్టింది. సమ్మక్క బ్యారేజీ ముందు దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు మీరు పంపింగ్ చేశారు? దేవాదుల పంపింగ్ వితౌట్ బ్యారేజీ 15 సంవత్సరాలు పైగా మీరు పంపింగ్ చేశారు కదా. అరే మెదల్లేని సన్యాసులారా, మీ ప్రభుత్వమే ఉంది, మరి బ్యారేజీ కూడా కట్టలే. కేవలం ఫౌండేషన్ వేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ కోయల ద్వారా వచ్చిన తిరుగుబాటుతోటి బ్యారేజీ కట్టలే కదా, పంప్ హౌస్ ఆన్ చేశారు కదా, సంవత్సరాల తరబడి కూడా నీటిని వరద సమయంలో పంపింగ్ చేశారు కదా. ఈ మాత్రం సోయి లేదా? ఈ మాత్రం చారిత్రక అంశాలని, నీ గత అంశాలని నెమరు వేసుకుంటే అర్థమవుతుంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ ఉంది? కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడ ఉంది? మరి కన్నెపల్లి పంప్ హౌస్ లోకి మరి ఎంత డౌన్ లో ఉంది? అక్కడికి ఎన్ని నీళ్లు పంప్ హౌస్ కి టచ్ లో ఉన్నాయని ఇవన్నీ చెప్పావు కదా. అన్ని వివరంగా ప్రత్యక్షంగా అక్కడ నిలబడి విజువల్స్ ద్వారా చూపించుకుంటూ మా కేటీఆర్ గారు మేమందరం కలిసి విజిట్ చేసి చెప్తే నీకు అర్థం కాలేదా? నీకు ఆ మాత్రం సోయి లేదా? ఖచ్చితంగా నీళ్లకు సంబంధించి ఎల్నీలో సమస్య ఉందని తెలుసు, నీకు వస్తుందని ముందస్తుగా తెలుసు. మళ్ళా ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి ఏమంటాడు, నాకు తెలుసు వచ్చని, అందుకనే నేనన్నా ఆర్దడి పంటలు వేసుకోమనమని. రైతుల్ని సన్యాసులు అని అంటాడు, చెప్పినానంటాడు. ఇవన్నీ చెప్పేవాడివి వచ్చిన వరదని
ఎట్లా పంపింగ్ చేసుకోవాలో కూడా తెలియదా? బయట దేశంలో పిల్లలు చదువుతున్నారా, పాస్పోర్ట్ ఉందా అనేది బయటకు వస్తారు. అంటే వీళ్ళ రేపు స్కీమ్ కట్ 200 రూపాయలు ఇచ్చే చీరే కట్. ఇగో ఇదాని బాధ. ఈ రకంగా ఉంటే మరి ఎమ్మెల్యే పెన్నాను కూడా నా పెన్నాన్ని ఎమ్మెల్యే పెన్నాను తీసుకున్నప్పుడు మాకు చీర ఇచ్చి మా కాలం కూడా పెడతారా? పెట్టరు. పుణ్యానికి వచ్చిన గరీబ్ బోలింగ్లకి వెళ్ళి అందరూ ఎప్పుకోవాల్సిన అవసరం ఉంది అమ్మాయికి వచ్చే చీర గురించి. దానికి పెద్ద ప్రేమించిన చీరించింది టీఆర్ఎస్ పార్టీ. షాద్ ముబారక్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. పెన్షన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. మరి ఇలా 2000 పెన్షన్ ఇస్తుంది తప్ప మేమిచ్చిన చీరలు తప్ప నువ్వు బంగారాన్ని ఇస్తలేవే. మేమిచ్చిన కళ్యాణ లక్ష్యం చెక్కు తప్ప నువ్వు బంగారం ఇస్తలేవే. ఆడపిల్లలకి సిద్ధులు ఇస్తానే ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ అని తెలిసి నాకు కూడా. మీ దగ్గర కూడా 2000 మంది ఎంపీలు అయింది, 200 మందికి ఇస్తున్నామని చెప్తున్నారు. దాన్ని ఎవరు అమ్ముకుంటారో ఎవరు చేస్తారో దాని తలాకింద మేము చూస్తాం. ఇన్ని చేసిన దాంట్లో వాళ్ళు ఏం చేశారనేది మీరే చెప్పాలి. ఇలా పెద్ద మాకు ఈ ఖాళీలో ఒక 4 ఎకరాలు ఓ దగ్గర ఉంది, ఆ రోడ్డు 3 ఎకరాలు ఉంది, ఆ ఒక 9 ఎకరాలు ఉంది. మరి ఎవరిలాంటివి మన ఎన్టీఆర్ నగర్కి ఉపయోగపడదు, లేకపోతే వీళ్ళకి ఉపయోగపడదు. అది ఏంటంటే ఆ బిడ్డు చిన్న బిడ్డు చేస్తే అలా కమర్షియల్ 10 రూపాయలు 50. అసలు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే మా భూపాలన్న చెప్పిండు. ఇప్పుడు ఏమన్నా అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. పూరీలు చేసుకో, బిర్యానీ చేసుకో, ఏమైనా చేసుకో, నీ ఇల్లు నీ మన్మడ్ నీ ఇష్టం. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి గా పైసలతో 4 స్కూళ్లు కట్టచ్చు, 4 కాలేజీలు కట్టచ్చు, 4 రోడ్లు వేయచ్చు. కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇవాళ పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తాడు పేపర్లల్లా. రైతు బంద్ వేస్తే ఎకరానికి ఒక మీటింగ్ పెడతాడు. అది ఎవరి సొమ్ము? గవర్నమెంట్ పైసలతోని. 3,000 బస్సులు పెట్టిండు. ఖమ్మంలో రైతు బంధు పైసలు వేస్తా అని 3,000 బస్సులు పెట్టి మీటింగ్ పెట్టిండు. అంటే దాదాపు 100 కోట్లు వాయే కదా. మరి నన్ను ఘోషినా పైసలు లేవంటావు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టావా? ఎకరంకో మీటింగ్. సిద్దిపేట ఎకరం వేసిండు, యాసంగిలు ఆడో మీటింగు, మంతనీళ్ళు ఎకరం వేసిండు ఆడొక మీటింగు. మొన్న ఖమ్మంలో కేసీఆర్ ఉండగా ఎప్పుడో మీటింగ్ పెట్టినాడు, కట్టుకొత్తిండు, ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి, పైసలు పడ్డాయి. అంటే ఈయన పైసల్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి ఇలా రైతులకు, విద్యార్థులకు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు ₹1 ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉన్నాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.